సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ ఆశించే నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అధికార పార్టీ తెలుగుదేశం సీట్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సిట్టింగులకే దక్కే అవకాశం ఉందంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. దాదాపు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల కేటాయింపు మీద సీఎం దృష్టి పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. కాకినాడ, రాజమండ్రి ఎంపీలు ఇద్దరు పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో ఎమ్మెల్యేల ఎంపిక టీడీపీ నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. ఒక పక్క ప్రస్తుత ఎమ్మెల్యేలు, మరోపక్క ఆశావహులు ఇరు వర్గాలు అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో మాత్రం మెజారిటీ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఎంతమంది సిట్టింగులకు అవకాశం ఇస్తారు? వలస వచ్చిన వారికి టికెట్ దక్కుతుందా? తూర్పులో బాబు తీర్పు ఎటు? తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఏ జెండాకు పట్టం కడితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లా ఇది. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అంత తేలికేం కాదు. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎంపీ పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా 2 ఎంపీలు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు ఈసారి సిట్టింగులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దాదాపు 1-2 స్థానాలు మినహా మిగిలిన స్థానాలు మినహా మిగతా చోట్ల పాత వారికే సీటు దక్కే అవకాశం ఉంది. కాకినాడ నగరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఈసారి కూడా సీటు తనదే అన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో వనమాడిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన నాయకత్వాన్ని ఒప్పించి సీటు తెచ్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ శాతం మత్స్యకారులు, కాపు సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు. వనమాడి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి మరోసారి టికెట్ ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక పక్క మహిళా రిజర్వేషన్, మరోపక్క బీసీ రిజర్వేషన్ రెండూ కలిసి రావడం, సర్వేలు కూడా మెరుగ్గా ఉండడంతో ఆమెకే సీటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త పిల్లి సత్యబాబు పెత్తనమే నడుస్తోంది. పాలన మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. జిల్లా సర్వేలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేశారు. పెద్దాపురం నియోజకవర్గం నుండి తిరిగి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేయనున్నట్లు సమాచారం. పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 800 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పదంలో నడిపించారు. కాబట్టి మరోసారి ఆయనకు సీటు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. తుని నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన యనమల కృష్ణుడికి కూడా సీటు ఖరారైపోయినట్లే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, తన అన్న యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి కావడంతో నియోజకవర్గ బాధ్యతను తన భుజాలపై వేసుకుని అభివృద్ధి చేశారు. ఆయనకు తప్ప మరొకరికి తుని సీటు దక్కే అవకాశమే లేదు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచిన
జ్యోతిల నెహ్రూ తరువాత టీడీపీలో చేరారు. సీనియర్ నేత అయిన జ్యోతిల తనకు సీటు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో నెహ్రూపై కొంత వ్యతిరేకత ఉంది. అభివృద్ధి పనులు చేయడంలో విఫలమయ్యారనే విమర్శ కూడా ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు గెలుపొందిన వరుపుల సుబ్బారావు తరువాత తెలుగుదేశంలోకి వచ్చారు. ఆయన మనవడు వరుపుల రాజాకు సీటు దక్కే అవకాశం ఉంది. తాత అధికారాన్ని మనవడు రాజా తన చేతిలోకి తీసుకుని నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజా మాత్రం ఇటు పార్టీలోనూ అటు ప్రజల్లోనూ పట్టు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వరుపుల రాజాకే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆ తరువాత టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మకు ఎదురు తిరగడం, తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం వర్మకు మైనస్ గా మారింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇక పోటీ చేయలేనని స్పష్టం చేసి తన భార్యకు అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడిని కోరారు. పిఠాపురంలో వర్మకు వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆ సీటు తోట వాణికే దక్కే అవకాశం కనిపిస్తుంది.